హాయ్ ఫ్రెండ్స్. ఉప్పల్ వెంకటేష్ అన్న చాలా కష్టపడుతుండు ఆయన జనాల కోసము. మన తోడపుట్టిన అన్నదమ్ములు కూడా అంతగానం కష్టపడతలేరు. ఆయన మాత్రం పాపం పేదవాళ్ళ గురించి, చిన్నపిల్లల గురించి, పెద్దల గురించి, పేదల గురించి చాలా కష్టపడుతుండు. ఎందుకంటే చదువులు చదివిస్తుండు చిన్నపిల్లలకు. మన పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకు ఇళ్ళకు సాయం చేస్తుండు ఆయన. ఇంత బాగానే సీకులు అంటే సిమెంట్, ఇటుక, ఉసుక అంతా ఆయన చేస్తుండు సాయము. భర్త లేని వాళ్ళకి ఇది చాలా ఘోరంగా చెట్టు కింద కూర్చున్న వాళ్ళకి కూడా చాలా ఆయన ఇంత నీడనిస్తుండు. ఆయన ఎంతసేపు చూసినా పేదవాళ్ళ గురించి ఆలోచిస్తుండు. ఆయన మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అసలు ఇంటికి పోతే ఒక చీర దేనికే, ఒక పూట అన్నం పెట్టినకనే ఎంతో కష్టపడతారు మనం కన్న తల్లిదండ్రి. అలాంటి వెంకటేష్ అన్న, ఉప్పల్ వెంకటేష్ అన్న తలకొండపల్లి మండలం మొత్తానికి ఆయన ఇండ్లు కానీ ఆయన అసలు ఎంత మంచిగా అభివృద్ధి చేసిండు ఆయన. మన ఆమన్గల్లో కూడా చాలా మందికి అభివృద్ధి చేసిండు. ఇప్పుడు మేము కూడా ఉప్పల్ వెంకటేష్ దగ్గరికి పోతాము, పోయి పేదవాళ్ళని తీసుకుపోయి మీకు అందరికీ అభివృద్ధి చేపిస్తాము. మీరు మాత్రం ఉప్పల్ వెంకటేష్ అన్న ఖచ్చితంగా గుండెలో పెట్టుకోవాలి. చూడు ఫ్రెండ్స్, ఏదైనా కానీ మనం ఉప్పల్ వెంకటేష్ అన్న మనకి ఇట్లా ఫోన్ కొడితే అందుబాటులో ఉంటారు ఆయన. అలాంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా కావాలని, అలాంటి వ్యక్తే మనకు కావాలి. అలాంటి నాయకుడు మనకు ఖచ్చితంగా కావాలి. మనకు ఖచ్చితంగా అలాంటి నాయకుడు అయిననుకో మనం మంచిగా బతుకుతాం. మనం ధైర్యంగా గల్లెగిరేసుకుంటే బతుకుతాం. చూడు ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్.